నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిను టీడీపీ గవర్నమెంట్ను మనం తప్పు పట్టవలసిన అవసరం. నమస్కారం అండి, నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని మన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన R&R ప్యాకేజీలో ఏ విధంగా అసలైన నిర్వాసితులకి అన్యాయం జరిగింది అనేది చెప్పి తెలుసుకున్నానండి. ముఖ్యంగా ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇది జాతీయ ప్రాజెక్ట్. చాలా దీని ప్రాముఖ్యత చాలా ఉందండి. దీనివలన 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుద్ది అని చెప్తున్నారు. అలాగే కొన్ని లక్షల ఎకరాలకి కుడి కాలువ ద్వారా ఎడమ కాలువ ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, కొన్ని లక్షల మందికి త్రాగునీరు అందుతుందని చెప్తున్నారండి. ఇంకా చాలా ఉన్నాయండి, చాలా పెద్ద ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఉపయోగాలు అయితే చెప్తున్నారు తప్ప నిర్వాసితులకు ఇచ్చిన R&R ప్యాకేజీ ఎంతవరకు అమలైంది, ఎలా అమలు అవుతుంది అనేది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదంటే ఉన్నతాధికారులకి చేరట్లేదని నా ఇదండి. ఇక్కడ జరిగిన చిత్ర విచిత్రాల్లో చిన్న ఉదాహరణ చెప్తున్నాయండి. నిర్వాసితులు జరిగిన అన్యాయాల్లో ఏ విధంగా కాంపిటీషన్లో జరిగిందో నేను చెప్తున్నానండి. ఇది లోకల్ అధికారులు చేసిన ఈ తప్పిదాలు. ఈ పోలవరం ప్రాజెక్టులో పోలవరం మండలంలో కోండుకోట పంచాయతీ వాడపల్లి గ్రామంలో సున్నం బాపనమ్మ 3 ఎకరాలు, కొంచెం పెదముచ్చాలమ్మ 3.5 ఎకరాలు, అంటే 3 ఎకరాల 5 సెంట్లు సర్వే నంబర్ 8/1లో ఉందండి. దానికి కాంపెన్సేషన్ వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఈ భూమిని అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారి చేతుల మీదుగా 2005లో భూ పంపిణీలో భాగంగా డీ నమూనా ఇచ్చారు. డీ నమూనా ఎవరికి ఇస్తారంటే భూమి లేని నిరుపేదలకి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంటే ఇస్తారు. ఆ విధంగానే ఇచ్చారు. వీళ్ళిద్దరికి 6 ఎకరాల 5 సెంట్లు ఇద్దరికి కలిపి. ఇది 3వ వ్యక్తి కాంపిటీషన్ వెళ్ళిపోయిందని మా దృష్టికి వస్తే, ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా మనం ఏం మాట్లాడకూడదు కదండి. మాకు చెట్లకి, పొలానికి, అది భూమికి నష్టపరిహారం కొవ్వూరు SDC గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఇచ్చారండి. కుడి కాలువలో భాగంగా కొవ్వూరు SDC గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. నేను వారిని సంప్రదించడం అంటే ఆ రైట్ ఇన్ఫర్మేషన్ సంప్రదిస్తే చెప్పరు కదండి. రైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర అడిగానండి. రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా స్టార్టింగ్ ఇప్పుడండి 2014 మార్చి 11వ తారీఖున అడిగాండి. తర్వాత మేము మా ITDA PO గారండి, కోట రామచంద్రపురం ITDA PO గారికి 2015 10వ నెల 29వ తారీఖున ఫిర్యాదు చేసాం. ఇలాగ భూమి ఒకరి పేరు మీద ఉంటే వేరే ఊరికి నష్టపరిహారం వెళ్ళిపోయిందండి. దీని మీద విచారణ చేసి అసలు నిర్వాసితుడికి న్యాయం చేయమని చెప్పామండి. ఆ ఫిర్యాదు చేసాం, అయిపోయిందండి. ఆ ఫిర్యాదు ఈ రోజుకి లేదు, 2015లో ఇచ్చామండి. తర్వాత మేము మళ్ళీ 2016 12వ నెలలో మళ్ళీ కొవ్వూరు SDC గారిని రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అడిగాం. ఏమనండి, ఈ RS నెంబర్ 8/1లో ఎవరి పేరు మీద ఉంది భూమి, ఎవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారు, ఏ సంవత్సరంలో ఇచ్చారని చెప్పి అడిగామండి. అడిగితే SDC గారు మాకు ఇచ్చారండి ఇన్ఫర్మేషన్, సమాచారం. సర్వే నెంబర్ 8/1లో 6 ఎకరాల 5 సెంట్లు ఉందని చెప్పి బాగా కరెక్ట్గానే ఇచ్చారు. కానీ ఇది రికార్డ్స్లో 3వ వ్యక్తి పేరు ఉన్నట్టు ఇచ్చారండి. 3వ వ్యక్తికి 2012 ఆగస్టు 8వ నెల 25వ తారీఖున 21,21,600 చొప్పున ఇచ్చేసారు ఏమండి. తర్వాత మేము ఇది పోలవరం తహసీల్దార్ గారిని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగామండి. అసలు ఈ భూమికి సంబంధించి రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అడిగాం. అసలు ఈ భూమికి సంబంధించి ఎవరి పేరు ఉంది ఏంటి అనేది అడిగామండి. ఎప్పుడండి అది అడిగింది 2016 ఆగస్టు 1వ తారీఖున అడిగామండి. అడిగితే ఇచ్చారు తహసీల్దార్ గారు, పోలవరం తహసీల్దార్ గారు. ఏమనండి, 3వ వ్యక్తి పేరు ఉన్నట్టే ఇచ్చారు. తర్వాత మళ్ళీ మేము ఇదే పోలవరం తహసీల్దార్ గారిని అడిగామండి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా. అసలు డీ నమూనా, డీ పట్టాలు 2005వ సంవత్సరంలో పోలవరం మండలంలో కోండుకోట పంచాయతీలో ఎవరెవరికి ఇచ్చారు ఏంటి ఆ నకళ్ళు ఏమని అడిగితే అవి పంపించారండి. విచిత్రంగా గతంలో అడిగినప్పుడేమో 3వ వ్యక్తి ఉందని చెప్పారు కదా. ఇంకోటి ఇక్కడ 3వ వ్యక్తి అనేది అంటే 3వ వ్యక్తికి ఇచ్చి ఆ పేరు చెప్పి మేము ఇది కాదండి, అధికారులు చేసిన తతంగం. మళ్ళీ ఆ 3వ వ్యక్తి పేరు బయట పెట్టి మేము వెళ్ళామండి. అలాగే అధికారులు దీని మీద విచారణ చేసి బయటికి ఇచ్చేస్తే వస్తుందండి. మా కాన్సెప్ట్ 3వ వ్యక్తిని బయటికి లాగాలని కాదండి, అసలైన నిర్వాసులకి ఎందుకు నష్టపరిహారం రాలేదు వాళ్ళకి ఇది అవ్వాలని చెప్పి మేము మళ్ళీ పోలవరం తహసీల్దార్ గారిని RTA ద్వారా అడిగామండి.
డీ పట్టాలు ఎంతమందికి ఇచ్చారు 2005లో కోనగోడు పంచాయతీలో అని చెప్పి అడిగితే విచిత్రంగా ఈ మళ్ళీ ఈ 6.5 ఎకరాలు ఈ సొంతం బాబును కొంచెం పెదముచ్చాలమ్మ కొన్నట్టే ఇచ్చారండి. డీ నమూనా వాళ్ళకి ఇచ్చామన్నారు. చూడండి, ఇప్పుడు తహసీల్దార్ గారు 2 సార్లు ఏంటండి 2016 9వ నెల 1వ తారీఖున అడిగి ఆర్టీఓ ద్వారా అడిగితే 3వ వ్యక్తి పేరు ఉన్నట్టు ఇచ్చారు. అలాగే 2017 5వ నెల 3వ తారీఖున అడిగితే ఈ సొంతం బాబును కొంచెం పెదముచ్చాలమ్మ గిరిజనుల పేర్లు ఉన్నట్టే ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందండి? ఇది ఉన్నతాధికారులు దృష్టికి వెళ్ళక వీళ్ళు లోకల్ అధికారులు ఇలా చేసేది అర్థం కాదండి. ఇక్కడ ఇంకోటి అండి, మేము గతంలో మొదటి పేజ్, ఇది సెకండ్ పేజ్ అండి, పోలవరం ప్రాజెక్టులో సెకండ్ పేజ్ ఖాళీ చేసే గ్రామం. మా ఫస్ట్ పేజ్ ఖాళీ చేసే గ్రామాలు 7 గ్రామాల గురించి గతంలో వీడియో చేసాం. మా 7 గ్రామాలు 2015-16లో వెకేట్ చేశారు. చాలామంది అంటున్నారు అప్పుడు వీడియో చేసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, టీడీపీ గవర్నమెంట్ కదా అయ్యా అన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిను టీడీపీ గవర్నమెంట్ను మనం తప్పు పట్టవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళి ఉండదండి. నాకు తెలిసి ఆయన కాంపిటీషన్ ఈ 6 ఎకరాల గురించి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అవుతారని నేనైతే అనుకోవట్లేదండి. ఎవరు కూడా అసలు వాళ్ళకి ఇది చాలా చిన్న ఇష్యూ. ఇది లోకల్ అధికారులు చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందండి? అలాగే ఇది ఫస్ట్ పేజ్ గురించి నేను ఇందాక చెప్పింది. ఇంకా ఈ విషయం అంటారు, ఇప్పుడు నేను చెప్పే ఆర్ఎస్ నెంబర్ 8/1లో వాళ్ళకి కాంపిటీషన్ ఇచ్చింది ఎప్పుడండి? 2012వ సంవత్సరంలో. 2012వ సంవత్సరంలో గవర్నమెంట్ ఎవరండి? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత, స్వర్గస్థులు అయిన తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, కొనజేటి రోషయ్య గారు పనిచేశారు. అంత మాత్రాన కిరణ్ కుమార్ గారును రోషయ్య గారును బాధ్యులను చేయడం కరెక్ట్ కాదండి. అది అప్పుడు అధికారులు చేసిన దీని వలన ఇలా జరుగుతుంది. అంటే లోకల్ అధికారులు చేసింది ఆ ప్రభుత్వాలకి చెడ్డ పేరు. ఇక్కడ లోకల్లో ఫస్ట్ పేజ్ కాల్ చేసిన గ్రామాలన్నింటిలో టీడీపీని తప్పుపడుతున్నారు చాలామంది. కానీ టీడీపీది తప్పు కాదని లోకల్ అధికారులు చేసిన తతంగం వలన మనం చంద్రబాబు నాయుడు గారు ఆ అమలు ఇలా జరిగింది కాబట్టి అనుకుంటున్నాం. ఇక్కడ జరిగింది ఇక్కడ తప్పు. కాబట్టి నేను ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా కోరుకునేది ఏంటంటే, అప్పుడు జరిగిన ఈ సంఘటన ఇది ఒక్కటే, కానీ ఇలాగ చాలా ఇష్యూలు జరిగినాయి. అసలు ఏంటంటే అసలుకి ప్యాకేజీలు రాకుండా ఈ రోజుకి ఉన్నారండి. ఫస్ట్ పేజీలో 7 గ్రామాల్లో ఈ రోజుకి చాలామంది ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు, ప్యాకేజీ ఇవ్వాల్సిన వాళ్ళు. కాబట్టి దీనిపై ఇటువంటి చాలా ఉన్నాయి. అన్నిటి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని దయచేసి అందరూ షేర్ చేయండి. నేను షేర్ చేయమని ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా వ్యక్తిగత స్వలాభం కోసము, నా లైకుల కోసము, వ్యూస్ కోసము చెప్పట్లే. నేను చేసే వీడియోలన్నీ ప్రజా సమస్యల కోసమే. ఇది ఉన్నతాధికారులకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళందరికీ చేరితే వాళ్ళ ద్వారా జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు స్పందించి అప్పుడున్న అధికారుల మీద చర్యలు తీసుకొని అసలైన నిర్వాహకులకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.